అందుకే నమస్కారం. టెర్రరిస్ట్ ఉమర్ నబీ గాడు ఎంత దారుణం అంటే, సారీ మోడీ గారు, ఇప్పుడు ఓపెన్గా అంటున్న మాట, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, ఢిల్లీ గవర్నమెంట్లో లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్, ఫరీదాబాద్లో పట్టుకున్నారు, ఆ పైన జమ్మూ అండ్ కాశ్మీర్లో పట్టుకున్నారు, సీనియర్ సూపరింటెండెంట్ పోలీస్ మన సుదీప్ చక్రవర్తి వాళ్ళు ఎంత కష్టపడి అంతా చేశారు. ఉమర్ నబీ గాడు వాళ్ళందరూ కళ్ళు గప్పి ఎర్రకోట దగ్గరికి వచ్చాడు. ఆ రోజు ప్రగంధ ఢిల్లీ తిరుగుతున్నాడు. ఎర్రకోట దగ్గర మధ్యాహ్నం వచ్చాడు, సాయంత్రం 6:30 వరకు ఉన్నాడు. నేను ఆల్రెడీ వీడియో కూడా చేసి పెట్టబోయి కూడా డిలీట్ చేసేదాన్ని వద్దని. నాకు ఏం చెప్పింది తెలుసా, వాడు ఈ పేరు పెద్దలన్నీ కారులో పెట్టుకున్నాడు, వాడు అనుకోలేదు బట్ స్పార్క్ వచ్చి పేలిపోయిందా అని చెప్పాను. బట్ ఇందాక అప్డేట్ వచ్చింది, వాడు 3:30 గంటల పాటు ప్రశాంతంగా కారులో కూర్చొని ఎర్రకోట దగ్గర పార్కింగ్ ఏరియా కారులో చక్కగా బాంబు పెట్టేశాడు, బాంబు తయారు చేశాడు. డాక్టర్ బట్ కెమికల్ ఇంజనీర్లా మారిపోయి బాంబు తయారు చేశాడు. ఇది ఫెయిల్యూర్ కాక మరి ఏంటండి? వాళ్ళ టార్గెట్ అయోధ్య, వారణాసి. దేవుడి వల్ల ముందే పట్టుకోబట్టి వీడొక్కటి తప్పించుకున్నాడు. అన్ఫార్చునేట్లీ బ్లాస్ట్ జరిగింది. మళ్ళీ ఆడు అంటాడు దాన్ని బలిదానం అంట, నువ్వు చావు 10 మందిని చంపు, అల్లా కోసం వీడు చేసుకునే బలిదానం అంట. అల్లా అంటే దేవుడు, అంటే అల్లా అరబిక్ వాడు, తెలుగులో దేవుడు. దేవుడిని ఎవరన్నా అలా చేస్తారా? దేవుడి గురించి జనాలు నెగిటివ్గా అనుకోవటం కాదురా. అప్పుడు అసదుద్దీన్ ఓవైసీ వచ్చి అంటున్నాడు, ఒరే పాపాత్ములారా, దేవుడు ఎక్కడ చెప్పారా జనాలు చంపుని, 10 మందికి సేవ చేయమని చెప్పాడరా. అల్లా అంటేనే శాంతిరా, ఇస్లాం అంటేనే శాంతిరా, మీ వల్ల మిగతా ఉన్న పరువు పోతుందిరా. తినడానికి తినని కోస్తారు, తింటారు, అది వేరురా. 10 మందికి సాయం చేయమని చెప్పేది ఇస్లాం మతం, ప్రశాంతంగా ఉండమని చెప్పేది ఇస్లాం మతం. ఎవర్రా మీరంతా? మీరు టెర్రరిస్టులు రా, మీరు ముస్లింలు కాదురా. మళ్ళీ ఇక్కడ టెర్రరిస్టులు అంతా ముస్లింలు కదా, సో మళ్ళీ వాళ్ళకి మతాన్ని అంటకట్టకూడదని చెప్పేసి ఇలా అంటున్నారు మళ్ళీ తెలివిగా. బట్ కొంత మార్పు వచ్చింది ముస్లింలు, నేను ఒప్పుకుంటా. ఎటువంటి మార్పు వచ్చింది? నోరు తెరుస్తున్నారు, వాళ్ళు చేసిన తప్పు అంటున్నారు, వాళ్ళని శిక్షించాలంటున్నారు. అల్లా ఎప్పుడు చెప్పలేదురా బాబు చంపముని, మీరు ఎవర్రా అని అంటున్నారు. ఇందాక ఒక కామెంట్ పెట్టి చాలా బాగా పెట్టారు, పర్ఫెక్ట్గా నాకు ఎగ్జాంపుల్ అనిపించింది. అది నాట్ ఎగ్జాంపుల్, దట్స్ అ ట్రూ. ఆనాడు మక్కా మదీనా ప్రాంతాలలో మహమ్మద్ ప్రవక్తతో పాటు కొంతమంది ముస్లిం మతంలోకి, ఇస్లాంలోకి వచ్చిన తర్వాత ఇంకొంతమంది అక్కడ ఉన్న కుటుంబ సభ్యులని అసలు వద్దంటూ వేధిస్తూ ఇబ్బంది పెడుతున్నప్పుడు, వారు మిమ్మల్ని చంపడానికి కనుక వస్తే మీరే వాళ్ళని చంపండి అన్నప్పుడు పిలుపునిచ్చాడంట. అది కేవలం అక్కడ ఉన్నటువంటి కొద్ది మందికి నేను మొన్న కూడా చెప్పాను. ఆ కింద వీడియోలో కూడా మరలా మూర్ఖంగా కొంతమంది కామెంట్లు పెట్టారు. కొంతమంది మాత్రం ముస్లింలు చాలా మెచ్చుకుంటూ గౌరవంగా పెట్టారు కామెంట్లు. సో నేనేది అదే, మంచి చెప్పినా వినటువంటి మురుకులు మన దేశంలోనే ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాలలోనూ ఉన్నారు. సో ఈ వీడియోలో నేను మెయిన్ చెప్పదలుచుకుంది, వాడు 3:30 గంటల పాటు ఎర్రకోట దగ్గర పార్కింగ్ ఏరియా బాంబు తయారు చేసుకొని ప్రశాంతంగా వెళ్ళి పేల్చడంటే ఎంత ఫెయిల్యూర్ అండి అసలు ఇది, ఎంత ఘోరం అండి అసలు ఇది. కనీసం అటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్లో పార్కింగ్లో పెట్టినప్పుడు కనీసం అటు ఇటు మూవ్ అవుతూ చెక్ చేస్తూనే ఉండాలి కదా, కనీసం గంటకోసారన్న అది కూడా లేదు. అన్నాడు కారు నాకు తెలిసి బ్లాక్ గ్లాస్ కూడా కాదు అది, అంటే వాడు కనిపిస్తాడు ట్రాన్స్పరెంటే, అయినా వాడు బాంబు తయారు చేస్తున్నాడంటే ఎంత దారుణం అండి అసలు, ఎంత ఫెయిల్యూర్ అండి అసలు. అండ్ అయోధ్య అండ్ వారణాసి రెక్కి కూడా అయిపోయిందంట, బాంబు బ్లాస్ట్ చేయాలి. మొత్తం ముస్లింలు, మొత్తం డాక్టర్లే. అదేమంటే అల్లా మమ్మల్ని పైకి స్వర్గంలోకి తీసుకెళ్తాడు, మాకు అసలు అప్సరసలు ఇస్తాడు, ఇప్పుడు నేను చేసేది బలిదానం, ఇందులో తప్పే లేదు. ఏం తప్పు లేదురా, ఏం మతం రా, ఏం దేవుడు రా, ఏదో చంపుతున్నారా. ఇండియాలోనేమో గుడుల దగ్గర మనుషులు చంపాలి, లేదా రోడ్ల మధ్య మనుషులను చంపాలి. పాకిస్తాన్లోనేమో మసీదుల్లో మనుషుల్ని చంపాలి. మసీదులో ఉండేది ఎవరు? ముస్లింలే కదంటే ఆ ముస్లింలే, కానీ వాళ్ళు షియాలు, మీరు సున్నీలు. అరే ఈ మీద బతుకురా, ఏం బతుకులురా. పాకిస్తాన్లో మస్తులను జనాలను చంపాలి, ఇండియాలో వచ్చేసి అయితే గురుల దగ్గర మనుషులను చంపాలి, రోడ్ల మీద మనుషులను చంపాలి. ఈ చచ్చేవాళ్ళు ముస్లిం కూడా ఉంటూనే ఉన్నారు కదరా. ఏం టెర్రరిజం రా, ఏం మతం రా, ఏం దేవుడు రా. ఆ అల్లా ఖచ్చితంగా ఏదొక రోజు ఈ ముస్లింల్లోనే మార్పు తీసుకొస్తాడు. ఏ రకంగా అంటే, ఎవడైతే టెర్రరిజం పట్ల ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపిస్తాడో వాడిని వీళ్ళే చంపేస్తారు, ఈ ముస్లింలే చంపేస్తారు, లేదా వాడిని పోలీసులు వీళ్ళే పట్టేస్తారు. ఆ రోజు త్వరగా రావాలని కోరుకుంటూ ఉన్నా. బట్ ఓవరాల్గా అయితే మాత్రం ఉమర్ నబీ గారు పేల్చిన బాంబు ఏదైతే ఉందో ప్యూర్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, లోకల్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ ఢిల్లీకి. దీని అమ్మ జీవితం 3:30 గంటలు పార్కింగ్ ప్లేస్లో పెట్టి ఎర్రకోట దగ్గర బాంబు తయారు చేస్తే కూర్చున్నాడు కారులో. ఎంత దారుణమండి అసలు ఇది.